బాహుబలి ద బిగినింగ్ మూవీలో శివుడు వాటర్ ఫాల్ క్లైంబ్ చేస్తాడు. అది జస్ట్ ఒక స్టోరీ మూమెంటా, లేదా ఒక నెరేటివ్ జర్నీయా, లేదా ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషనా? హాయ్ గైస్, వెల్కమ్ టు డివైన్ సినిమాటిక్స్. సినిమాలో మనం స్టోరీ చూస్తామా లేదా ఎమోషనల్గా ఫీల్ అవుతామా? ఒక సీన్ ఇమాజిన్ చేయండి. బాహుబలి ద బిగినింగ్ మూవీలో శివుడు వాటర్ ఫాల్ క్లైంబ్ చేస్తాడు. అది జస్ట్ ఒక స్టోరీ మూమెంటా, లేదా ఒక నెరేటివ్ జర్నీయా, లేదా ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషనా? నిజం ఏంటి అంటే ఈ మూడు కూడా ఒకటే సీన్లో ఉంటాయి, కానీ మనం వాటిని సపరేట్గా అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ స్టోరీ టెల్లింగ్? సింపుల్గా చెప్పాలి అంటే స్టోరీ టెల్లింగ్ అంటే ఏం జరుగుతుందని, క్యారెక్టర్స్, ఈవెంట్స్, కాన్ఫ్లిక్ట్, బిగినింగ్, మిడిల్, ఎండ్. రామ్ వర్సెస్ భీమ్, ఫ్రెండ్షిప్ నుండి కాన్ఫ్లిక్ట్ నుండి సాక్రిఫైస్, ఇది రా స్ట్రక్చర్. స్టోరీ అంటే ఒక ఫౌండేషన్ వితౌట్ స్టోరీ టెల్లింగ్. సినిమా అంటే ఒక ర్యాండమ్ సీన్స్ మాత్రమే. వాట్ ఈజ్ నరేటివ్ స్టోరీ టెల్లింగ్? నరేటివ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఎలా చెప్తాము అని. సేమ్ స్టోరీ డిఫరెంట్ నరేటివ్ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాంపుల్, అర్జున్ రెడ్డి మూవీని తీసుకుందాం. స్టోరీ సింపుల్, లవ్ నుండి, బ్రేకప్ నుండి, సెల్ఫ్ డిస్ట్రక్షన్ నుండి, అక్కడి నుండి రిడెంప్షన్. కానీ నరేటివ్ స్టైల్ నాన్ లీనియర్ ఫీల్, రా ఎమోషనల్ ఫ్లో, క్యారెక్టర్ పిఓవి డామినెన్స్. అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పల్ప్ ఫ్రిక్షన్, క్రోనాలజీ బ్రేక్ చేశారు. స్టోరీ కన్ఫ్యూజ్ కాదు, నరేటివ్ ఎక్స్పెరిమెంటల్. నరేటివ్ డిసైడ్స్ ద ఆర్డర్ ఆఫ్ సీన్స్, పర్స్పెక్టివ్, పేసింగ్, టెన్షన్. స్టోరీ సేమ్ ఉంటే నరేటివ్ చేంజ్ అయితే సినిమా కూడా చేంజ్ అయిపోతుంది. వాట్ ఈజ్ ఆర్ట్ రీప్రజెంటేషన్? ఇది మోస్ట్ మిస్అండర్స్టూడ్ పార్ట్. ఆర్ట్ రీప్రజెంటేషన్ అంటే స్టోరీని ఫీల్గా మార్చడం. విజువల్స్, కలర్, మ్యూజిక్, సింబాలిజం, ఫ్రేమింగ్. ఎగ్జాంపుల్, జోకర్ ఫిలిం. స్టోరీ ఒక మంచి మెంటల్ బ్రేక్ డౌన్, నరేటివ్ గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఆర్ట్ రిప్రజెంటేషన్ పార్క్ టోన్స్, స్లో కెమెరా మూమెంట్, ఐసోలేషన్ ఫ్రేమ్స్. ఆడియన్స్కి లోన్లీనెస్ ఫీల్ అవ్వాలి అనేది ఆర్ట్ వర్క్. అనదర్ ఎగ్జాంపుల్, కుంభాలంగి నైట్. వాటర్ ఎమోషనల్ స్టేట్ అయితే హౌస్ బ్రోకెన్ రిలేషన్షిప్స్. ఇది స్టోరీ టెల్లింగ్ కాదు, నరేటివ్ కూడా కాదు, ఇది విజువల్ పోయట్రీ. కోర్ డిఫరెన్స్, సింపుల్గా చెప్పాలి అంటే స్టోరీ టెల్లింగ్ అంటే వాట్ హ్యాపెన్స్ అని, నరేటివ్ స్టోరీ టెల్లింగ్ అంటే హౌ ఇట్ ఈస్ అన్టోల్డ్, ఆర్ట్ రిప్రజెంటేషన్ అంటే హౌ ఇట్ ఈస్ ఫెల్ట్ అని. వన్ లైన్లో చెప్పాలి అంటే స్టోరీ మైండ్కి అర్థమవుతుంది, నరేటివ్ బ్రెయిన్ని ఎంగేజ్ చేస్తుంది, ఆర్ట్ రిప్రజెంటేషన్ హార్ట్ని టచ్ చేస్తుంది. మాస్టర్ ఎగ్జాంపుల్ బ్రేక్డౌన్. టేక్ వన్ సీన్, బాహుబలి 2 ద కంక్లూజన్. ఇంటర్వెల్ రివీల్ సీన్. స్టోరీ అమరేంద్ర బాహుబలి బిట్రేయల్, నరేటివ్ ఫ్లాష్ బ్యాక్, స్ట్రక్చర్ బిల్డింగ్, ఆర్ట్ స్లో మోషన్, మ్యూజిక్, విజువల్ గ్రాండియర్. ఆడియన్స్కి గూస్ బంప్స్ ఎక్కడ వస్తాయంటే ఆర్ట్ అండ్ నరేటివ్లో. సినిమాని అర్థం చేసుకోవాలంటే స్టోరీ ఒక్కటే కాదు, గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ లైక్ ఎస్ఎస్ రాజమౌళి స్టోరీని నరేటివ్తో ఎలివేట్ చేసి ఆర్ట్తో ఇమ్మోర్టల్ చేస్తారు. ఫైనలీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే సినిమా చూడడం ఒక ఎక్స్పీరియన్స్, కానీ సినిమా అర్థం చేసుకోవడం ఒక జర్నీ. ఇది జస్ట్ బిగినింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఫిల్మ్ మేకింగ్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద బ్రేక్ డౌన్ కావాలో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.